9వ తేదీ సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనము. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, చెడియకము. నీవు నడుచు మార్గమంతటిలోని దేవుడైన యెహోవా నీకు తోడయుండును. సహోదరి సహోదరులారా, ప్రభువు యెహోషువతో పలుకుతున్న మాటలివి. మోషే మరణం తర్వాత ఇశ్రాయేలు ప్రజలను యెహోషువ నడిపించాల్సి ఉంటుంది. అప్పుడు యెహోషువతో ప్రభు పలుకుతున్న మాటలివి. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, చెడియకము. నీవు నడిచే మార్గం అంతటిలోని దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు అని. ప్రభు మనకు తోడుగా ఉంటే మనము ఏ కార్యాన్ని అయినా సాధించగలము. అన్ని భయాలను విడిచిపెట్టి మనము ముందుకు వెళ్ళగలము. ప్రభువు ఎప్పుడూ కూడా మనకు తోడుగా ఉండే దేవుడు. కానీ మనమే మన శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి ప్రభు మనల్ని విడిచిపెట్టేశాడేమో అని బాధపడుతూ భయపడుతూ ఉంటాము. ప్రభువునకున్న మరొక పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా అర్థము దేవుడు మనకు తోడుగా ఉండును అని. మీరు ఎటువంటి బాధలో, కృంగుదలలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా భయపడవద్దు. కానీ ప్రభువుని బట్టి ధైర్యంగా ఉండండి. మీరు ఒంటరిగా లేరు, ప్రభు మీకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. అన్ని కీడుల నుండి ప్రభువే మిమ్మల్ని కాపాడుతూ సురక్షితముగా నడిపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మేమున్న సమస్యలను బట్టి మేము ఒంటరిగా ఉన్నాము అని బాధపడి కృంగిపోయే వారముగా కాకుండా మీరు మాకు తోడుగా ఉన్నారు అనే విషయాన్ని మేము గ్రహించాలి ప్రభువా. అపవాది వేసే తంత్రములకు భయపడే వారముగా కాకుండా మిమ్మల్ని బట్టి మేము ధైర్యంగా ఉండాలి తండ్రి. మీరే ప్రతి పరిస్థితులను మాకు తోడుగా ఉండండి ప్రభువా. అన్ని కీడుల నుండి మమ్మల్ని కాపాడి ఎల్లప్పుడూ మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.